శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. అందరికీ అంబికాదేవి యొక్క ఆశీస్సులను అందజేస్తూ, పరదేవత యొక్క కృపను ప్రసరింపజేస్తూ, జగదంబ యొక్క ప్రేమ, కరుణ, వాత్సల్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఒక దేవి భక్తుడిగా కోరుకుంటూ, ఇండ్లలో చేసుకోవడానికి అంబవాచి ఉత్సవం జరిగే 3 రోజులు ఇండ్లలో చేసుకునే పద్ధతిని చెప్పాను. దాంట్లో భాగంగా చాలామందికి అమ్మవారి ఆలయాలు ఉంటాయి. గుళ్ళు కట్టుకొని ఉంటారు. చిన్నగానో, పెద్దగానో అన్ని అమ్మవారి స్వరూపిణులైనటువంటి అన్ని అంశాల ఆలయాలు ఉంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో, వాడల్లో ఉంటాయి. ఏ అమ్మవారి దేవాలయంలోనైనా పర్వాలేదు, అమ్మవారి ఆలయాలు ఏవైనా పర్వాలేదు, అన్ని ఆలయాలలో ఈ అంబువాచి యొక్క ఉత్సవాన్ని 3 రోజులు పురస్కరించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దేవాలయంలో కూడా ఈ 3 రోజులు భగవతి సాక్షి స్వరూపిణి అయి ఉంటుంది, ప్రత్యక్షంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆలయాలలో ఈ అంబువాచి ఉత్సవం జరిగేటటువంటి ఈ 3 రోజులు అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో చిన్న పద్ధతి చెప్తాను. ఎల్లమ్మ తల్లి ఆలయం ఉందనుకోండి, పోచమ్మ తల్లి ఆలయం ఉంది, దుర్గమ్మ తల్లి ఆలయం, మహాకాళి అమ్మవారు ఆలయం ఉంది, సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది, వాసవి మాత ఆలయం కూడా ఉంది అనుకుందాం. అమ్మవారి ఆలయం ఉంటే జూన్ 22వ తారీఖు సోమవారం రోజు శుచిగా స్నానం చేసుకొని అమ్మవారికి పూజ చేయండి. వీలైతే అభిషేకం, అర్చన, కొత్త పుష్పమాలలు వేయడము, దీపాలు వెలిగించడము, కొబ్బరికాయలు కొట్టడం, అన్ని ఉపచారాలు చేయండి. చేసిన తర్వాత నేను యోని దీపం గురించి చెప్పాను కదా, బియ్యపు పిండిని ఆవు పాలతో కుంకుమ వేసి, కస్తూరి, గోరోజనం, కుంకుమ పువ్వు వేసి మిశ్రమం బాగా తడిపి యోని ప్రమిద చేయండి. చిన్నగన్నా చేయండి, పెద్దగన్నా చేయండి, మీ ఇష్టం ఎంతనా చేసుకోండి. ఆ ప్రమిదను కొత్తది మట్టి మూకుడు తీసుకొని ఆ మట్టి మూకుడులో పెట్టి శుద్ధమైన ఆవు నెయ్యి పోసి ఎర్రటి వత్తి, కుంకుమతో ఎర్రటి వత్తి తడిపి ఎర్రవత్తి వేయండి. అమ్మవారికి ఎదురుగా గర్భాలయంలో ఆ దీపం వెలిగించండి. వెలిగించిన తర్వాత అమ్మవారి ఆలయం నిండా కుంకుమతో నింపండి. కుంకుమ జల్లండి, ఇట్లా మీకు ఎంత వీలైతే అంత జల్లండి. ఎర్రగా కుంకుమ నింపి అమ్మకు దండం పెట్టుకొని మనసు పూర్తిగా నమస్కారం చేసుకొని దేవాలయం బయట నుంచి ఒక గుమ్మడికాయ తిప్పి, గుమ్మడికాయ కొట్టి, ఒక కొబ్బరికాయ కొట్టి, తర్వాత మళ్ళీ కర్పూరం వేసి హారతి ఇవ్వండి. దేవాలయం మూసి వెళ్ళిపోండి, మీ ఇంటికి మీరు వెళ్ళండి. మరుసటి రోజు పొద్దున్నే వచ్చి అమ్మకు నమస్కారం చేసుకొని, అమ్మకు దండం పెట్టుకొని దేవాలయం తలుపులు తెరిచి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి చేయాల్సిన పూజలన్నీ చేయండి. ఆ కుంకుమనంతా తీయండి. లేదా 3 రోజులు ఆ కుంకుమను అలాగే ఉంచుకోండి, ఏ ఇబ్బంది లేదు. మీరు అమ్మకు చేసే పూజలో భాగంగా ఆలయం అంతా ఏమన్నా మీ అడుగుల జాడలు పడినా, ముద్రలు పడినా, మళ్ళీ పూజ ఎంత అయిన తర్వాత ఆ అడుగుల మీద కుంకుమ జల్లి బయటికి రండి. మళ్ళీ ఆ రోజు సాయంత్రం సేమ్ యథాతథంగా ఆ ప్రమిదం చేసి కొత్త ప్రమిద పెట్టి మళ్ళీ దీపం వెలిగించండి. ఇలా 3 రోజులు మీరు చేసుకోగలిగితే ఆ దేవాలయం యొక్క కళాకర్షణ పెరుగుతుంది, భగవతి కళలు పెరుగుతాయి, అమ్మవారిలో ఉండేటటువంటి శక్తి ఉత్తేజమై పరిపూర్ణమై సాక్షిభూతమై అందులో ప్రవేశిస్తుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, భక్తి, విశ్వాసం, నమ్మకం, ఇందులో ఏదో సత్యం ఉన్నది, పాటిద్దాము అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇది భగవతి యొక్క కళాకర్షణ విధి ప్రకారంగా, దేవీ తంత్ర విధి ప్రకారంగా అమ్మవారి యొక్క సహజ సిద్ధమైనటువంటి తంతు ఉత్సవం. ఇందులో ఏమాత్రం కల్పితం లేదు. కామాఖ్య పరదేవతకు జరిగేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఋతుధర్మం, ఋతుమేలను అనుసరించి ఇది భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అమ్మవారి ఆలయాలలో సహజ సిద్ధంగా, సాత్వికంగా చేసుకునేటటువంటి ఉత్సవం మేళ. సాక్షాత్తు పరదేవత సాక్షిభూతంగా ఉండేటటువంటి ఉత్సవం. అమ్మవారికి ధ్యాన శ్లోకంలో చెప్తారు, అరుణాం కరుణా తరంగితాక్షిం. అమ్మవారు అరుణ స్వరూపిణి. అందుకే దేవీ దీక్షాధారులు ఎవరైనా కూడా కుంకుమ వర్ణపు వస్త్రాలు కడతారు, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, ఎర్రటి మాలలు వేసుకోవడం. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ప్రీతి. అందులో భాగంగానే ఎర్రటి కుంకుమను పరవడం. అక్కడ నీలాంచల పర్వతం మీద ఉండేటటువంటి భగవతి ఎర్రగా ఋతుధర్మాన్ని పాటిస్తుంది. ఆ 3 రోజులు యోనిస్రావం అవుతుంటుంది అమ్మవారికి. ఇది అనాదిగా సత్యయుగమున కన్నా ముందు నుంచి నమ్మినటువంటి సత్యం. ఏది నిన్న మొన్న నమ్మింది కాదు. అస్సాం కామాఖ్యలో జరిగేటటువంటిది సత్యయుగమున కన్నా ముందు ఎప్పుడుందో ఎవరికి తెలియదు. మనకు ఈ చతుర్యుగములు ప్రమాణం కాబట్టి అప్పటి నుంచి పెద్దలు చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇప్పటికీ ఉంది. అది అక్కడ ఉండేటటువంటి పండితులకు, ఎవరైతే గర్భాలయంలో ఉండేటటువంటి పండితులకు తెలిసినటువంటి సత్యం. వాళ్ళు బయట చెప్తే ఒకరికొకరు ప్రచారం అయింది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంగా అందరూ చూస్తున్నారు అంబువాచి ఉత్సవం గురించి. ఇది దేవి
అమ్మవారు భగవతి ఆలయాలలో అన్ని ఆలయాలలో ఇది చేసుకోవచ్చు. శుభమస్తు. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు.